ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. ఇష్టం లేని పెళ్లికి వచ్చిన పెళ్లి కొడుకు కేసీఆర్ అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యేలు రాజేష్ రెడ్డి, డాక్టర్ వంశీకృష్ణతో కలిసి ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు చూడలేమనుకున్నది చూడరు, అనుకున్నది తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వీక్షించారని ఆయన అన్నారు. మాట్లాడడానికి వీలు లేదని మీడియా పాయింట్ ని బహిష్కరించి నిషేధించిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిందని, కానీ ఈ రోజు అదే మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ బడ్జెట్ గురించి మాట్లాడడం సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం అంటే ఎట్లా ఉండాలో తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అర్థమైందని ఆయన చెప్పారు. ఈ బడ్జెట్ ప్రజా సంక్షేమం కోసం, రైతు బాగు కోసం, మహిళా అభివృద్ధి కోసం, విద్య, వైద్యం బలోపేతం కోసం, యువత నైపుణ్యం శిక్షణ పెంచుట కోసం, ఒకటేమిటి ప్రతి ఒక్కరికి మేలు చేసే గొప్ప బడ్జెట్ ఇది అని ఆయన స్పష్టం చేశారు. ఒక్కొక్క పథకానికి ఇప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టినాం, మిగతా నెలలో ఎంత ఖర్చు పెట్టబోతున్నామని స్పష్టంగా, పారదర్శకంగా మా ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క తెరిచిన పుస్తకంగా తెలంగాణ ప్రజల ముందుంచారని, తెలంగాణలో వ్యవసాయాన్ని పండుగ చేయడానికి 72,000 కోట్ల రూపాయలను కేటాయించడం దేశంలో ఏ ప్రభుత్వమైనా ఇప్పటి వరకు ఇచ్చిందో లేదో తెలియదు కానీ మన తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఇదే తొలిసారి అని ఆయన స్పష్టం చేశారు. వెనుకబడిన తరగతుల కోసం గత బీఆర్ఎస్ పాలనలో 29,000 కోట్ల ఖర్చు చేసింది 10 సంవత్సరాల్లో. కానీ మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించిందని, మైనార్టీల సంక్షేమం గురించి గతంలో కేసీఆర్ ఎన్నో గొప్పలు చెప్పిండు. కానీ గత 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ పాలనలో ఖర్చు పెట్టింది కేవలం 11,000 కోట్లు మాత్రమేనని, మొదటి సంవత్సరంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఖర్చు చేసింది 3,000 కోట్లు అని ఆయన గుర్తు చేశారు. దళిత బంధు గురించి ఆయన మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కమిషన్లు తీసుకుంటున్నారు కదా అని ఆరోపణలు చేసిన కేసీఆర్, మరి కమిషన్లు తినే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం సమర్థించదని, ఎందుకే కమిషన్లు తినే కార్యక్రమాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేస్తుందని ఆయన ప్రశ్నించారు. అందరికీ కూడా 6 గ్యారంటీల ద్వారా ప్రతి ఇంటికి ఉపయోగపడే విధంగా ప్రతి పథకాన్ని ఎటువంటి కమిషన్లకు లేకుండా, మధ్యవర్తిత్వం, దళారులు లేకుండా చేరవేసే విధంగా విధులు కేటాయించామని, సంక్షేమానికి కని విని ఎరగని రీతిలో 47,000 కోట్ల రూపాయలను మా బడ్జెట్ ద్వారా కేటాయించామని ఆయన తెలిపారు. రైతు భరోసా, చేయూత, ఇందిరమ్మ ఇండ్లు, మహాలక్ష్మి, గృహజ్యోతి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలను ప్రతి అర్హునికి అందజేయాలన్నదే కాంగ్రెస్ పార్టీ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నాయకులు బడ్జెట్ పూర్తి కాగానే ఆదరబాదరగా ఏదో మునిగిపోతుందని, మేడిగడ్డకు బయలుదేరారని, అప్పుడేమో టూరిస్టులు రావాలి, మేడిగడ్డను చూడాలి అని ప్రకటనలు ఇచ్చుకున్న వ్యక్తులు కూలిపోయిన మేడిగడ్డను చూడడానికి బయలుదేరారని ఆయన ఎద్దేవా చేశారు. నాడు అశోకుడు కళింగ యుద్ధంలో లక్షల మంది ఊచకోతకు కారణమయ్యాడని, ఆ మారణ హోమం చూసి ఇంత విధ్వంసానికి నేను కారణమైన నా అని బౌద్ధ మతం స్వీకరించి జీవనం సాగించారని, అలాగే నేటి మేడిగడ్డ విధ్వంసానికి కారణమైన హరీష్ రావు నాటి ఇరిగేషన్ మంత్రిగా, ఆర్థిక మంత్రిగా ప్రధాన కారణమని, కనీసం మేడిగడ్డను చూసి అంతటి విధ్వంసానికి కారణం తనే అనే విషయాన్ని గ్రహించి, తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయానికి తానే కారణమనే విషయాన్ని గ్రహించి మనసు మార్చుకొని పవిత్రమైన మనసుతోటి తిరిగి వస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.